నమస్తే రిజల్ట్ న్యూస్ కి స్వాగతం. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో ఉన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డు చౌటాపెట్లలో గత 3 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు విరాళాలు సేకరించి గ్రామ నడిబొడ్డులో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 3 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడు గ్రామంలో బొడ్రాయి పండుగ సమయంలో ఇబ్బంది కలుగుతోందని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తాము తీసుకెళ్లామని, అధికారుల విగ్రహాన్ని తొలగించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా కొందరు విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారికి చట్టపరంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామస్తులు అందరం కలుపుకొని ప్రతి ఒక్క రైతు ఒక్కొక్కరు 5,000, 10,000 చందాలు వేసుకొని 46 మంది చందాలు వేసుకొని కట్టించినటువంటి విగ్రహం ఇది. దాని తర్వాత 3 ఏళ్ళ తర్వాత లేని సమస్య ఇప్పుడు బొడ్రాయి అని చెప్పి ఇక్కడ ఉండే నాయకులు దానికి వ్యతిరేకంగా చర్య తీసుకొని విగ్రహాన్ని తొలగించడానికి ఎలాంటి మేము కూడా కలెక్టర్ కలిసినాము, ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓ గారిని కలిసినాము, అందరినీ కలిసి కూడా మేము పత్రాలు ఇచ్చినాము. దానికి వ్యతిరేకంగా ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈరోజు మాకు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారని ఇదని చెప్పి మొత్తం మార్నింగ్ వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి చర్యకు పాల్పడిన వారిని వెంటనే వాళ్ళపై చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా వారికి